తన కోపమే తన శత్రువు అని పెద్దలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఇటు ప్రజలపైన అటు రాజకీయ ప్రత్యర్థులపైన పట్టరాని కోపంతో రగిలిపోతున్నారు. ఆగ్రహావేశాలతో తాను ఏమి చేస్తున్నానో కూడా ఆయన మరిచిపోతున్నారు. జగనన్న ఉండగా నేరస్తులందరికీ పండగే అన్న పథకాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నట్టుగా ఉంది. అలా అని అతడిని తెలివి తక్కువ వాడిగా భావించడానికి కూడా లేదు. రాష్ట్రంలో రాజకీయాలను మరో లెవెల్కు తీసుకువెళ్లే పనిలో జగన్ బిజీగా ఉంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలిలో పేరు మోసిన 3 నేరస్తులను పోలీసులు ఇటీవల నడి రోడ్డుపై చితకబాదారు. ఈ 3 దళితులు కావడంతో దొరకునా ఇటువంటి మహదావకాశం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆ 3 కుటుంబాల పరామర్శకు వెళ్లారు. దీనిపై సామాన్య ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత ఏర్పడింది. బాధితులు కరుడుగట్టిన నేరస్తులు అని తెలిసి కూడా పరామర్శకు పూనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, రాజకీయ ఎత్తుగడలు వేరే లెవెల్లో ఉండడమే కారణం. సదరు నేరస్తులను పోలీసులు బహిరంగంగానే ప్రజల సమక్షంలో కొట్టడం చట్టరీత్యా నేరమే. ప్రజా కంటకులుగా మారిన నేరస్తులను బహిరంగంగా శిక్షించాలని గతంలో ప్రజలు కోరుకునేవారు. అలా నేరస్తులను శిక్షించిన అధికారులకు బ్రహ్మరథం పట్టేవారు. ఈ కారణంగానే పలువురు పోలీసు అధికారులు నేరస్తుల పాలిట సింహస్వప్నంగా మారారు. అలాంటి అధికారుల ప్రేరణతో నిర్మించిన సినిమాలను కూడా ప్రజలు ఆదరించేవారు. 2-3 కేసులలో ప్రస్తుతం జైల్లో ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను ఒకప్పుడు ఎన్కౌంటర్ల స్పెషలిస్టుగా పిలిచేవారు. కరుడుగట్టిన నేరస్తులను కాల్చి చంపిన చరిత్ర తనది. గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ప్రస్తుతం వైసీపీలో ప్రధాన నాయకులలో ఒకరిగా చలామణి అవుతున్న లేళ్ల అప్పిరెడ్డిని ఆయన జిల్లా బహిష్కరణ చేశారు. ఒకప్పుడు ఇలాంటి అధికారులను హీరోలుగా ప్రజలు అభిమానించేవారు. ఇప్పుడు రోజులు మారాయి. ప్రజల్లో హక్కుల పట్ల చైతన్యం వచ్చింది. ఇది గుర్తించినందునే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంపీ రఘురామకృష్ణరాజును అర్ధరాత్రి పోలీస్ కస్టడీలో అరికాళ్లు పగిలేలా కొట్టారు. ఇప్పుడు కాలక్రమంలో నేరస్తులకు రాజకీయ నాయకులకు మధ్య తేడా అంతరించిపోతూ వస్తోంది. నేరస్తులకు అధికారం అందడంతో నిజాయితీగా పనిచేసిన పోలీసు అధికారులు కూడా తమ స్వభావాన్ని మార్చుకొని వారితో జతకట్టారు. ఈ మార్పు కారణంగానే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు జైలు జీవితం గడపాల్సి వస్తోంది. ఒకప్పుడు నేరస్తుల భుజంపై చెయ్యి వేయాలంటే రాజకీయ నాయకులు భయపడేవారు. ఇప్పుడు వారి చుట్టూ నేరస్తులే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనను చూడాలి. తన ఓటు బ్యాంకును స్థిరీకరించుకునే పనిలో భాగంగా నేరస్తుల కుటుంబాల పరామర్శకు జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. అయితే అంతిమంగా అది మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అంటే ఇప్పుడే చెప్పలేం. పులివెందుల మార్క్ రాజకీయాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత సంఘ విద్రోహ శక్తులకు, నేరస్తులకు రాజకీయాల్లోకి ఎంట్రీ లభించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ఈ సంస్కృతి ఇప్పుడు స్వైర విహారం చేస్తోంది. ఒకప్పుడు వైఎస్ రాజారెడ్డి పులివెందుల్లో చిన్న చితక నేరస్తులను చేరదీసి తన బలం పెంచుకున్నారు. క్రమంగా కడప జిల్లాపై కూడా అంతో ఇంతో పట్టు సాధించారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఒక బలమైన వర్గాన్ని తయారు చేసుకోవడానికై దౌర్జన్యాలకు పాల్పడేవారిని, హత్యా నేరాలకు పాల్పడేవారిని చేరదీశారు. రాజారెడ్డి ముఠా నాయకుడిగా జిల్లా స్థాయిలో విస్తరించగా రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగారు. కడప పాలెగాళ్లు పేరిట పౌర హక్కుల సంఘం వాళ్ళు ప్రచురించిన పుస్తకంలో వైఎస్ కుటుంబం గురించి వివరించారు. రాజశేఖర్ రెడ్డి 1984లో పిసిసి అధ్యక్షుడైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో వివిధ జిల్లాలలో రౌడీ నేపథ్యం ఉన్న వారిని చేరదీసి కాంగ్రెస్ నాయకుడు అనే హోదా ఇప్పించారు. ఇలాంటి వారందరికీ రాజశేఖర్ రెడ్డి ఆరాధ్య దైవమయ్యారు. తనను నమ్మిన వాళ్ల కోసం రాజశేఖర్ రెడ్డి ఎంత దూరమైనా వెళతారు, మాట తప్పరు, మడమ తిప్పరు అని ప్రచారం చేయించుకున్నారు. ఈ ప్రచారం పతాక స్థాయికి చేరడంతో పులివెందుల మార్క్ రాజకీయం వల్ల దీర్ఘకాలంలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలు గ్రహించలేకపోయారు. రాజశేఖర్ రెడ్డి పట్ల అభిమానాన్ని పెంచుకున్నారు. రాజశేఖర్ రెడ్డి పెంచి పోషించిన రౌడీలు, ఫ్యాక్షనిస్టులు ఇప్పుడు వైసీపీలో ప్రముఖులుగా ఎదిగారు. ఒక హత్య కేసులో శిక్ష పడి జైలుకు వెళ్లి వచ్చిన గౌరు వెంకటరెడ్డిని తన పాదయాత్ర సందర్భంగా రాజశేఖర్ రెడ్డి పరామర్శించారు.
అప్పట్లో ఇదొక సంచలనం. ఇప్పుడు నాయకుడంటే అలాగే ఉండాలని అనుకుంటున్నారు. చంద్రబాబు అలా ఉండడం లేదని విమర్శిస్తున్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి గౌరు వెంకటరెడ్డికి శిక్ష తగ్గింపజేసి జైలు నుంచి విడుదల చేయించారు. ఈ మోడల్ను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరింత వికృత రూపంలో అమలు చేస్తున్నారు. డాక్టర్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో జరిగిన మత ఘర్షణల వెనుక రాజశేఖర్ రెడ్డి ఉన్నారని అప్పట్లోనే ముఖ్యమంత్రి మద్దతుదారులు ఆరోపించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంగవీటి రంగ హత్య జరిగింది. దీంతో కోస్తా జిల్లాల రాజకీయాల్లోకి రాజశేఖర్ రెడ్డి ప్రవేశించారు. 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవలను 2 కులాల మధ్య అంతరం సృష్టించడానికి వాడుకున్నారు. హత్యకు గురైన రంగా విగ్రహాలను అప్పట్లో పలు జిల్లాల్లో ఏర్పాటు చేయించారు. దీంతో ఆ సామాజిక వర్గంలో తన పరపతి పట్టు పెంచుకున్నారు. కాపు కమ్మ కులాల మధ్య అప్పుడు రగిలించిన విద్వేషపు చిచ్చు ఇప్పటికీ ఆరిపోలేదు. ఈ క్రమంలో రాజకీయాలలో పెద్ద మనుషులుగా చలామణైన వారు తెరమరుగై నేర నేపథ్యం ఉన్నవాళ్లు ఆ స్థానాల్లోకి చేరుకున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి విగ్రహాలను ఊరు వాడ ఏర్పాటు చేయించారు. రాజశేఖర్ రెడ్డిని మహానేతగా శ్లాఘింపజేశారు. రాజశేఖర్ రెడ్డి నాటిన విషబీజాల వల్ల కొన్ని వర్గాల వారు వైసీపీకి అండగా నిలిచారు. తండ్రి వేసిన బాటను తనయుడు జగన్మోహన్ రెడ్డి విస్తరించారు. అధికారంలో ఉన్నప్పుడు నేర నేపథ్యం ఉన్న వాళ్లను అందలం ఎక్కించారు. జగన్ మనస్తత్వం గుర్తించిన ఇతరులు కూడా అదే దారి ఎంచుకున్నారు. శ్రీకాకుళం లాంటి జిల్లాలో సీదిరి అప్పలరాజు, దువ్వాడ శ్రీనివాస్ లాంటి వారిని రాజకీయాల్లో ఎప్పుడైనా చూసామా? ఫ్యాక్షన్ గొడవలకు పేరు మోసిన పల్నాడు ప్రాంతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి వారిని చేరదీశారు. మండలి వెంకట కృష్ణారావు, కేఎల్ రావు, పిన్నమనేని కోటేశ్వరరావు వంటి వారు ప్రాతినిధ్యం వహించిన కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారిని ప్రోత్సహించారు. అమరావతి ప్రాంతంలో నందిగం సురేష్ వంటి వారు పుట్టుకొచ్చారు. బోరుగడ్డ అనిల్ కుమార్ వంటి వారు గతంలో రాజకీయాల్లో ఉండేవారా? అలాంటి వాళ్లను నాయకులు ఎప్పుడైనా ప్రోత్సహించారా? జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆ పని చేయగలిగారు. ఒకప్పుడు హైదరాబాద్లో కొత్త దాస్ అనే రౌడీ ఉండేవాడు. అతని ఆగడాలు మితిమీరడంతో పోలీసులు ఎన్కౌంటర్ పేరిట కాల్చి చంపారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు విభజిత ఆంధ్రప్రదేశ్లో అసాంఘిక శక్తులకు బలం చేకూరిందంటే అందుకు జగన్మోహన్ రెడ్డే కారణం. అందరిది ఒకటే స్కూల్, ఒకటే సిలబస్. తాము ఆరాధించే నాయకుడి కోసం నేరాలు చేయడం, అవసరమైతే జైలుకు వెళ్లడం తమకు లభించిన అదృష్టంగా ఈ అసాంఘిక శక్తులు భావించే పరిస్థితి ప్రస్తుతం ఉంది. అందుకే ఇప్పుడు జైలుకు వెళ్లిన వారిలో కనీస పశ్చాత్తాపం కనిపించడం లేదు. గాంధేయవాదిగా పేరు తెచ్చుకున్న మండలి వెంకట కృష్ణారావు సొంత సామాజిక వర్గానికి చెందిన రంగాను దూరం పెట్టారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న వారిలో పేర్ని కృష్ణమూర్తి ఒకరు. ఆయన తనయుడు పేర్ని నాని ఇలా వ్యవహరిస్తారని, ఇలా మాట్లాడతారని ఎవరైనా ఊహించారా? ఒకప్పుడు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పాలిగాళ్ల సంస్కృతి ఇప్పుడు రాష్ట్రమంతా విస్తరించింది. బొడ్డెపల్లి రాజగోపాల్ నాయుడు, సర్దార్ గౌతు లచ్చన్న వంటి వాళ్లు ఉండిన శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇప్పుడు పాలెగాళ్ల సంస్కృతి ప్రవేశించిందంటే వైఎస్ కుటుంబం కారణం కాదా? సామాజిక సమీకరణాల పేరిట దళితులు, ఇతర బడుగు వర్గాల్లోని అసాంఘిక శక్తులను గుర్తించి ప్రోత్సహించడంలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మించిన వారు లేరు. గోరంట్ల మాధవ్ పోలీస్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగిని లాఠీతో బహిరంగంగా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అలాంటి వ్యక్తిని గుర్తించిన జగన్ ఎంపీ సీట్ ఇచ్చి ప్రోత్సహించడం దేనికి సంకేతం? జగన్ చుట్టూ ఇప్పుడు ఇలాంటి వారే. అందుకే జైలుకు వెళ్ళి వచ్చినా వారిలో మార్పు రావడం లేదు, వెరపు ఉండడం లేదు.